ఈరోజు దేవుని వాగ్దానము. నేను మృతుడనైతిని కాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా మనము 5 విషయాలు తెలుసుకుందాం. 1. యేసు నిజముగా మరణించారు. మన పాపాల కొరకు జీసస్ క్రైస్ట్ శిలువపై మరణించారు. ఇది మన రక్షణ కొరకు జరిగిన గొప్ప త్యాగం. 2. యేసు మరణాన్ని జయించారు. మరణం ఆయనను ఆపలేకపోయినది. ఆయన మృతులలో నుండి లేచి మరణంపై విజయం సాధించారు. 3. యేసు యుగయుగాల వరకు సజీవుడు. ఆయన కేవలం అప్పట్లో మాత్రమే కాదు, ఇప్పటికీ సజీవుడే. ఆయన ఎప్పటికీ జీవించే ప్రభువు. 4. మరణం మరియు పాతాళం మీద అధికారం యేసుకే ఉంది. ఈ వాక్యం తరువాత యేసు మరణం మరియు పాతాళం యొక్క తాళాలు తన దగ్గర ఉన్నాయని చెబుతారు. అంటే జీవితం మీద అధికారం ఆయనకే ఉంది. 5. విశ్వాసులకు ఆశ. యేసు సజీవుడైనందున ఆయనను నమ్మిన వారికి నిత్య జీవం మరియు రక్షణ అనే గొప్ప ఆశ ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు మన మనుష్యుల పాపాల కొరకు శిలువపై మరణించారు. కానీ ఆయన మరణములోనే ఉండిపోలేదు. దేవుని శక్తితో మృతులలో నుండి లేచారు. అందుకే ఆయన నేను మృతుడనైతిని, ఇప్పుడు యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రకటిస్తున్నారు. అంటే ఆయనకు మరణముపై సంపూర్ణ విజయం ఉంది. యేసు మరణాన్ని జయించి లేచినందువలన మనకు ఆశ ఉంది. మన సమస్యలు ఎంత పెద్దవైనా సజీవుడైన ప్రభువు మనతో ఉన్నారు. ప్రార్థన. ప్రభువైన యేసయ్యా, నీవు మరణాన్ని జయించి సజీవుడవై ఉన్నావు. నా జీవితంలో కూడా నీ జీవశక్తి పనిచేయునట్లు నన్ను నడిపించుము. నిన్ను విశ్వసించే విశ్వాసం నాకు ఇవ్వుము. ఆమేన్.